హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడిని చూద్దామండి. చాలా బాగుంటుంది ఇది. ఇడ్లీ, దోశ, వడ, తర్వాత రవ దోశ, ఊతప్ప దేంట్లోకైనా కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1 టీ స్పూన్ మినపగుండ్లు కానీ మినపప్పు కానీ వేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఉన్నదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనపప్పుని వేసుకోవాలి. వేసేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 3 ఇంచుల అల్లంని కొంచెం దొడ్డుగా ఉండేదాన్ని చూసి తీసుకోండి. తీసుకొని అది చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిపోతుంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేసేసుకొని 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 6 వెల్లుల్లి వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే అన్నీ అడుగంటిపోతాయి. ఇప్పుడు ఇలాగా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 15 ఎండుమిర్చిని మీడియంగా ఉన్నవి వేసుకోవాలి. ఇవి కొంచెం కారం మరీ ఎక్కువవి కాదండి, తక్కువవి కాదు, మీడియంగా ఉండే ఎండుమిర్చిని తీసుకోవాలి. తీసుకొని అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. మనం అల్లం ఎంతైతే తీసుకుంటామో చింతపండు కూడా అంతనే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని చిన్న జార్లోకి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జార్లో మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం ఎంతైతే అల్లం తీసుకుంటామో అంతకు డబుల్ బెల్లంని తీసుకోవాలి. ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. అప్పుడైతే మనకి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేడి చేసిన వాటర్ని అందులో వేసేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకోవద్దు. వేడి నీళ్ళు వేసుకుంటే మనకి బయట 3-4 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇలాగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము దీన్ని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. అంటే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం తక్కువగా ఉండిందండి. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఇంకొంచెం లూజ్గా ఉండడం కోసం ఇంకొన్ని వాటర్ని వేస్తున్నాను. ఉప్పు కూడా ఇందులో కరిగిపోతుంది. అందుకోసం ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని నచ్చితే పోపు వేసుకోవచ్చండి, లేదంటే ఇలా కూడా మనం ఇడ్లీలకు కానీ దోశలకు కానీ దేనికైనా కూడా మనం తినేయచ్చు. చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.